మహామంత్రంలోని 17వ శ్లోకం. ఉపేంద్రో వామన ప్రాంశుర్ అమోఘష్ శుచిరూర్జితః అతీంద్రస్ సంగ్రహస్ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రో వామనః ప్రాంశుర్ అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. మహామంత్రంలోని 18వ శ్లోకం. వేద్యో వైద్యస్ సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. మహామంత్రంలోని 19వ శ్లోకం. మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిః అనిర్దేశ్య వపుష్ శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుష్ శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. మహామంత్రంలోని 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసస్ సతాంగతిః అనిరుద్ధస్ సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసస్ సతాంగతిః అనిరుద్ధస్ సురానందో గోవిందో గోవిదాంపతిః. ఈ శ్లోకాలను చదివే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: హ్రస్వాలు, దీర్ఘాలు, మహాప్రాణాలు, అల్పప్రాణాలు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలుపగలరు. ఇట్లు మీ శైలజా కృష్ణ.